వచ్చే పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ 400 సీట్లతో మూడవసారి అధికారంలోకి రావడం జరుగుతుందని, నల్గొండ ఎంపీ స్థానం కూడా బీజేపీ గెలుస్తుందని నల్గొండ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ప్రపంచ ఖ్యాతి పొందిన నాయకుడు నరేంద్ర మోదీ అని అన్నారు. పార్లమెంటు ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలకు ఓటు వేయాల్సిన అవసరం లేదని తెలిపారు. గురువారం నల్గొండ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో జాతీయ నాయకులు గోని మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీదేవి రెడ్డి, జిల్లా అధ్యక్షులు డాక్టర్ వర్షిత్ రెడ్డి, పోతపాక సాంబయ్య, మునికుమార్ తదితరులు ఉన్నారు. పోటీ చేసిన అనవసరం, ఎట్లా గెలిచేది భారతీయ జనతా పార్టీయే, మనం చేసేది అనవసరం అనేది నార్త్ నుంచి ఈస్ట్ దాకా, ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ నుంచి మొదలైంది. అంటే ఈ గాలులు ఇట్లనే మన వైపు సాగిపోయేటట్టున్నాయి. ఈ గాలి తుఫాన్గా మారే అవకాశం ఉంది. దానికి తగ్గట్టే ఈరోజు మోడీ గారు చెప్పేది, ఈ వికసిత భారత్ కోసం 400 సీట్లు ఇవ్వాలనుకుంటున్నాం. ఆ 400లో నల్లగొండ ఉండబోతా ఉంది. మీకు నల్లగొండ ఖచ్చితంగా నల్లగొండ మీద కాషాయ జెండా ఎగరేయబోతా ఉన్నాం. ఇదేంది ఇంత నమ్మకం? అసలు బీజేపీకి వచ్చిన ఓట్లు తక్కువ కదా, చాలా మంది క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. కానీ మీరు చూసిన చరిత్రలో ఎప్పుడు 2 సీట్ల నుంచి 70కి వచ్చినా, 70 నుంచి 300కి వచ్చినా, అట్లనే ఆదిలాబాద్ లాంటి ప్లేసులలో ఒక ఎంపీటీసీ సర్పంచ్ లేకుండా ఎంపీలు గెలిచిన అంటే ఎందుకంటే మోడీ గారి పేరు ముందు, ఈరోజు బీజేపీ చేసే పాలన ముందు సెంట్రల్ ఎలక్షన్కి వచ్చేసరికి ఎవరు కూడా వేరే పార్టీ చూడట్లేదు. ఎందుకంటే లోకల్ పార్టీలు తెలుసు. ఇక ప్రాంతీయ పార్టీలు అయితే అసలు వదిలేసిన జనం. ప్రాంతీయ పార్టీలకు అసలు ఓటు వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా ఓటు అడిగేది లేకుండానే ఎవరు పడితే వాళ్ళని పోటీ, మీరు చూస్తూనే ఉన్న వార్తలలో పోటీ చేయడానికి సిద్ధమయ్యే వాళ్ళే లేదు. ఈరోజు ప్రాంతీయ పార్టీలో కానీ కాంగ్రెస్లో కానీ అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదు. ఈరోజు సరే ఎవరో ఒకళ్ళని ఇచ్చుకుంటా ఉన్నారు. దానికి తగ్గట్టు ప్రజలు కూడా ఎంతసేపటికి బీజేపీకి ఓటేస్తారు, బీజేపీ ఉంటుంది పోటీలో, బీజేపీకే ఉందన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పరిస్థితి తెలుసు మీకు. దాదాపు ఈరోజు మూడ్ ఆఫ్ ద నేషన్ కానీ రకరకాల ప్రోగ్రామ్స్ ఎవ్రీడే చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ వాళ్ళు ఏమంటా ఉన్నారు, 40-50 సీట్ల లోపే ఉంటుంది కాంగ్రెస్ దేశం మొత్తం మీద అంటా ఉన్నారు. అంటే ఒకప్పుడు ఒక ప్రాంతీయ పార్టీకి వచ్చే సీట్లు కూడా దేశం మొత్తం పోటీ చేసే కాంగ్రెస్కి వేసే పరిస్థితి లేదు. దాంతోపాటు ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తే మన రాష్ట్ర సంగతి తెలుసు, అబద్ధాలతోటి, అబద్ధ ప్రచారాలతోటి అధికారంలోకి వచ్చింది. ఎన్నో రకాల స్కీములు, స్కాముల పార్టీ స్కీములు చెప్పింది. ఏమేమి స్కీములు చెప్పిందో మీకు తెలుసు. పేరుకి 6 అన్నారు, దాని కింద 60 ప్రోగ్రాంలు ఉన్నాయి. ముందు మాత్రం 1-2 ఏదో కంటితుడుపు చర్యలు చేపట్టి మిగతా అన్ని చేస్తామని అప్లికేషన్ల ప్రాసెస్ మొదలుపెట్టింది. మీ అందరూ తెలుసు, విలేకరుల మిత్రులకి 1,25,00,000 అప్లికేషన్లు తీసుకున్నారు. అసలు అప్లికేషన్లు అడ్డాకు పోయినాయా, అసలు అప్లికేషన్లు అయినాయా కావా తెలియదు. మీకు తెలుసు, మన మోడీ గారు డిజిటల్ భారత్ అంటా ఉన్నారు. కానీ అప్లికేషన్లు మాత్రం మనం ఎంత వెనకబడినో తెలుసు. అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ, కానీ పేపర్ల మీద అప్లికేషన్లు తీసుకోవడం. ఎందుకంటే టైంని కిల్ చేయాలి. ఎంతసేపటికి ఎన్నికలు వచ్చేసరికి అబద్ధాలు చెప్పాలి. ఈ అబద్ధాలలో జనం మర్చిపోవాలి. దానికోసం చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 గ్యారంటీలు, 60 గ్యారంటీలు, ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అయ్యే పరిస్థితి లేదు. దానికి తగ్గట్టు అందరూ అడిగినప్పుడు డిజిటల్ ఒక్కరోజు చేస్తే, డిజిటల్తో చేసినట్టయితే ఒక్క రోజులోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేది. 1,25 లక్షలు నువ్వు చేసిన పేపర్లు ఏడుండాలా? మనం చూసినాం. ఆ పేపర్లు ఏడబడితే ఆడబడి కట్టలు పడి కింద పడి దాన్ని ఎడిపోయినవి తెలియక ఇవన్నీ చూసినాం. అసలు ఆ పేపర్లు ఉన్నాయా లేవా, ఆ పేపర్ల అప్లికేషన్లు ఏమైనా స్కానింగ్ అవుతున్నాయా లేదా? కానీ అన్ని అబద్ధపు వాగ్దానాలు. ప్రజలు దయచేసి గమనించాలి. వీళ్ళు చేసిన అబద్ధ ప్రచారాలు నమ్మిండ్రు, ఎమ్మెల్యేలకు ఓటేసిండ్రు. ఈరోజు వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ మన లోకల్లో ఉన్న మంత్రులు, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ వెంకటరెడ్డి గారు ఉన్నారు. మన కాడ పరిస్థితులు మీకు తెలుసు. ఈరోజు వేలాది ఎకరాల పంటలు ఎండిపోతూ ఉన్నాయి. కానీ వాటికి పోయి మేమేమైనా చేస్తామని చెప్పింది లేదు. మంత్రి మామూలుగా సాగునీటి శాఖ మంత్రి ఉంటే మనం చెప్పాలి, ఏమని ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టి ఇప్పుడు నీళ్లు సరిపోలేవు, ఇప్పుడు ఏ బాకండి, లేదా ఆరుదడి పంటలు వేసుకోండి, మేము నీళ్ళు ఇయ్యలేమని చెప్పాలి. కానీ పేరుకేమో సాగునీటి శాఖ మంత్రి సొంత జిల్లా అయిండు, కానీ వాళ్ళకు ఒక్క మాట చెప్పింది లేదు. ఈరోజు ఎకరాలు అందరికీ తెలుసు. మీ అందరికీ ఎన్ని వేల ఎకరాలు ఎండిపోయినాయో వాటన్నిటికి కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇమీడియట్గా మీరు ఇవ్వాలా, లేకపోతే మాత్రం మేము రోడ్డు మీదకి వస్తాం, ధర్నాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.
దాంతోపాటు మీరు చేసే గ్యారంటీలు ఈ ఈ ఏదైతే ఇప్పుడు వరి పొలాలకి నీళ్లు రావాల్సి ఉన్నాయో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ నీళ్లను కూడా ఇమీడియట్గా ఎండిపోకుండా కొద్దిగా గొప్ప ఆదుకోవాలని, దాంతోపాటు ఇప్పుడు మనం చూస్తాం